సైనిక యుద్ధంలో ఓడిపోతున్నటువంటి పాకిస్తాన్ దిక్కుమాలిన చేష్టలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మీద చేస్తోంది. ఇంతకుముందు తాలిబాన్లు పాకిస్తాన్ మాట వినలేదని, పాకిస్తాన్‌లోని డ్యూరాండ్ రేఖ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్‌లో ఉద్యోగాలో, ఉపాధో పొందుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని పంపించేసింది. లక్షలాది మందిని తిప్పి పంపించింది. ఆ తర్వాతన మళ్ళీ ఇద్దరి మధ్యన ఒప్పందం కుదిరిన తర్వాతన, అంటే ఆ తాత్కాలిక ఒప్పందం కుదిరిన తర్వాతన, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు పాకిస్తాన్‌కొచ్చారు. ఎందుకొస్తారయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో చదువుకోవడానికి అనుమతించట్లేదు తాలిబాన్లు. చిన్న పిల్లల్ని గూడా చదువులు చదవనివ్వట్లేదు. 4 తరగతి మించి చదవకూడదు. అది కూడా మహిళా టీచర్లే చెప్పాలి. లేకపోతే చదవడానికి వీల్లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో చదువుకోవడానికి కాస్త తాలిబాన్ల హింసతో పోల్చుకుంటే ఇక్కడ మహిళలకు కొంత స్వేచ్ఛ పాకిస్తాన్‌లో. అందుకని వస్తుంటారు. భారత్‌తో పోల్చుకుంటే తక్కువ స్వేచ్ఛ, ఆఫ్ఘనిస్తాన్‌తో పోల్చుకుంటే ఎక్కువ స్వేచ్ఛ. అందుకని వస్తుంటారు. అట్లాంటి అక్కడే కుటుంబాలు, కాపురాలు చేసి పాకిస్తాన్ వాళ్ళని పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నటువంటి ఉన్నారు. అలాంటి వాళ్ళ పిల్లల్ని కొంతమందిని అక్కడ చదివిస్తుంటారు. ఇప్పుడు ఆ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఆ పిల్లల్ని అర్ధాంతరంగా స్కూల్ నుంచి వెళ్ళిపోమని ఆదేశించింది పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ విద్యాశాఖ. తద్వారా వాళ్ళెళ్ళి వాళ్ళ అమ్మానాన్నలతో చెప్పి, వాళ్ళ అమ్మానాన్నలు తాలిబాన్ల మీద ఒత్తిడి తెచ్చి తమ మీద యుద్ధం ఆపించాలన్న ఒక దిక్కుమాలిన వ్యూహం అనమాట.